ఒకవేళ యాంటీబయాటిక్స్ తీసుకున్నా కూడా మీకు ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదు, ఇంకా టెస్టిస్లో బరువుగానే ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షను పిజో వేవ్ థెరపీ లేకపోతే ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ. సో ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ అని అంటే ఒక చిన్న వైబ్రేటర్ లాంటి మిషన్ ఉంటుంది. ఆ వైబ్రేటర్తో టెస్టిస్కి కనుక మనము ట్రీట్మెంట్ చేసినట్లయితే ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ ఉండి ఈ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్లో నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి లేకపోతే బ్లడ్ సప్లై తగ్గిపోయి పెయిన్ వస్తుందో మళ్ళీ ఈ వైబ్రేటర్ ఈ పిజో వేవ్తో కానివ్వండి లేకపోతే ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగిద్ది. ఈ బ్లడ్ సప్లై పెరగడంతో పాటు ఏదైతే పెన్నిస్లో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయో ఈ నర్వ్స్ కూడా మళ్ళీ రీజ్యూనేట్ అయ్యి టెస్టిస్లో పెయిన్ తగ్గిద్ది అనమాట. సో ఫస్ట్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అంటే యాంటీబయాటిక్స్తో కనుక మీకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయి పెయిన్ కంప్లీట్గా క్లియర్ అయిపోతే ఇక ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు. యాంటీబయాటిక్స్తో కూడా తగ్గట్లేదు అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్ ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ అనేది. కొంతమందిలో టెస్టిస్లో పెయిన్ ఉండకుండా జస్ట్ సెమెన్ రిలీజ్ అయినప్పుడే పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి టెస్టిస్లో పెయిన్ ఏమి ఉండదు, ఎప్పుడైనా సెక్స్లో కలిసినా లేకపోతే చేత్తో చేసుకున్నప్పుడు సెమెన్ అవుట్ అయినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. దానికి వచ్చేసి మెయిన్ కారణము ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఈ సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఇదే రీజన్ ఉంటుంది. సో ఈ సెమినల్ వెసికిల్స్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఫస్ట్ మనము యాంటీబయాటిక్స్తోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి.